ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. ఇప్పటికే వైరల్ అయిపోతున్నాయి. అసలు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక స్పెషల్ సాంగ్ వస్తుందంట కదా. నేను చేసిన చిరంజీవి గారి ఇంట్రడక్షన్ స్టార్టింగ్ సాంగ్ అయ్యా బాబాయ్. నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, మీరు నాకు ముందే చెప్పారు. సో మనం సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడదాం, జనవరి తర్వాత మాట్లాడదాం అన్నారు. సో నేను దానికే అయిపోతాను. ఎగ్జాక్ట్లీ. కానీ యాజ్ ఏ సెట్ లో మాత్రం యాజ్ ఏ ఆడియన్ గా అభిమానిగా ఆయన డాన్స్ వేసిన తర్వాత ఒక్క స్టెప్ చేసిన తర్వాత మాత్రం నా కంట్లో తెలియకుండానే కంటిన్యూ నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలీదు. అంటే ఇప్పటి వరకు ఆయన స్క్రీన్లో నేను ఒక ఫ్యాన్గా చూశాను, బట్ లైవ్గా ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే ఇందుకు కదా జనాలు పిచ్చెక్కిపోయేది. ఇలా 70s అనేది జస్ట్ నెంబర్. 70s లో ఆయన గ్రేస్, ఆయన స్టైల్ ఎక్కడ కూడా ఇంకా నేను చాలా మాస్టర్ ఫీలింగ్ అసలు ఏమి చెప్పండి. ఇప్పుడు అసలు అన్ని చెప్పేస్తాను. నేను ఒక విషయం చెప్తా. చెప్పండి. మీరేమన్నారు? నన్ను మెగా అభిమాని అన్నారు. ఆవిడ కూడా ఇప్పుడు అనిల్ రావిపూడి అన్న ఏమన్నారు? చెప్పండి. ఒక మెగా అభిమాని కంపోజ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లుంటుంది. ఒక మెగాస్టార్ ఫ్యాన్ గా, ఒక కొరియోగ్రాఫర్ గా నా ఇన్ని సంవత్సరాల కష్టం, ఇన్ని సంవత్సరాల డ్రీమ్ ని గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన మా మెగాస్టార్ కోసం నా కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నా. ప్రాణం ఏం రాసుకుంటారో రాసుకోండి. ప్రాణం పెట్టేశాం. ఖచ్చితంగా సంక్రాంతికి థియేటర్ లో హిట్ మరియు హిట్ కొడుతున్నాం అంతే. జెన్జీ అంతా ఇలా ఊగుద్దాం. 90s కాదు, జెన్జీకి ఇచ్చారా? జెన్జీ అంతా ఇలా ఊగాలి, ఊగుతుంది అట్లా. సో అయితే ఈగర్ గా వెయిట్ చేస్తారు. అయితే మీరు ఇంత ఒక చిన్న చిరు లీక్స్ లాగా సందీప్ లీక్స్ ఇచ్చారు యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది అండ్ ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్ గా 2 క్వశ్చన్స్ అడుగుతాను మాస్టర్. ఈ మెగా అభిమాని ఆ మెగా స్టార్ ని కలిసినప్పుడు దట్ మూమెంట్, ఆ నిమిషం, ఆ క్షణం ఏమనిపించింది? ఇంటికి వెళ్ళక మీరు పడుకున్నారా లేదా? ముందు రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బిఫోర్ అంటే మెగాస్టార్ ని కలవకు జస్ట్ ఒక నైట్ ముందర నాకు రవీంద్ర అన్న ఫోన్ చేశారు. హీ వాజ్ ద పర్సన్ హూ కాల్డ్ మీ. ఫస్ట్ అన్న యాజ్ పర్ కెమెరా పరంగా ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అలాట్. అన్న చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక మనిషి ఒక పెద్ద వ్యక్తిని కలిసేటప్పుడు ఆ ముందు ఉండే చిన్న లీడ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఏదో అంటారు కదా, ఏదైనా మనం వెళ్ళి శివుడిని కలిసే ముందర నంది చెవులోని చెప్పి వెళ్ళాలి అని. అట్లా నాకు ఒక సహాయం చేశారు అన్న రవీంద్ర గారు అన్న. సో అన్న ఫోన్ చేసి చెప్పకండి షాక్ అయిపోయా. అదే పొద్దున్నే 10 o'clock కల్లా అనగానే అన్న నిజానన్న ఏంటన్నా అంటే, నేను అప్పుడే వినాయక చవితి గణేష్ నిమజ్జనం చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. నిమజ్జనం అయ్యి ఫినిష్ అవుతుంది అప్పుడే. ఈ కాల్డ్ మీ అండ్ చిరంజీవి గారిని కలిసిన ఫస్ట్ మూమెంట్, చిరంజీవి గారు నేను ఇలా రాగానే అంటే మనం గుర్తుండిపోతాయి కదా కొన్ని విషయాలు. ఇలా డైరెక్ట్ గా సార్ని ఇలా చూడగానే నాకు ఈ 2 చెవులు పనిచేయలేదు. ఫస్ట్ గుయ్యని సౌండ్ వచ్చింది. ఫస్ట్ నైట్ కాల్ వచ్చింది, నైట్ నిద్రపోలేదు. చూసిన వెంటనే మాత్రం ఫస్ట్ మ్యూట్ అయిందండి తెలియకుండా. అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. నేను చెప్తున్నది మ్యూట్ అయ్యాను అండ్ నాకేం కనబడలేదు. ఫస్ట్ ఆయన కాళ్ళు కనబడ్డాయి అంతే. నేను ఆయన ఫీట్ ని టచ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వాట్ అంటే చిరంజీవి గారు ఆయన అంటే నాకు అలా అనిపించింది. ఐ టచ్ హిస్ ఫీట్ అండ్ ద మూమెంట్ ఆయన నన్ను చూడగానే నాకు మా ఇద్దరికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్ ఇప్పుడు చెప్పను, అది కూడా అప్పుడు చెప్తా. ఇది కనిపించకుండా ఉంది నాకు. అండ్ నేను ఇక్కడ లేను అంతే. ఆయన కలిసిన మూమెంట్ నా ఎంటైర్ లైఫ్లో నా టిల్ మై లాస్ట్ బ్రీత్ దట్ వాజ్ ద బెస్ట్ అండ్ ఫ్యాంటాస్టిక్ మూమెంట్. ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి కదండి, కొంతమంది డ్రీమ్ అచీవ్మెంట్. అదే కొన్ని ఇన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాలి, ఇన్ని ప్లేస్కి వెళ్ళాలి, ఫేవరెట్ ప్లేసెస్ అని. అలాగా సందీప్ లైఫ్లో ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే మేము ఇండస్ట్రీలోనే ఉన్నాం, మేము చాలా ఈవెంట్స్లో పెద్ద పెద్ద వాళ్ళని చూసాం. మెగాస్టార్ గారిని కూడా ఎన్నోసార్లు దగ్గరుండి
పక్క నుండి కూడా మేము చేసాం. అక్కడ ఒక సెల్ఫీ తీసుకోవడం మా టార్గెట్ కాదు. సందీప్ గారు కూడా ఎన్నోసార్లు చాలా క్లోజ్గా మెగాస్టార్ గారు ఉన్న ఈవెంట్లో మేము వర్క్ చేసాము. మీకు కూడా తెలుసు, ఇండస్ట్రీలో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళతో మేము కలిసి వర్క్ చేస్తాం. సెల్ఫీ తీసుకోవడం మా టార్గెట్ కాదు. సెల్ఫీ తీసుకుంటే అక్కడితో ఆగిపోతుంది. సందీప్ టార్గెట్ సెల్ఫీ కాదు, ఫోటో కాదు. సందీప్ టార్గెట్ మెగాస్టార్ గారికి, మా మెగాస్టార్ గారితో వర్క్ చేయాలి అనేది తన డ్రీమ్. చాలా ఇంకా లైఫ్లో ఇంతకు మించి సంతోషం ఇంకేం లేదు. ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ తన లైఫ్లో. అది ఫుల్ఫిల్ అయిపోయింది మాకు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నాకు అసలు ఆ జాయింట్ వెల్త్ మీ స్టెప్పులు ఆయన వేస్తే ఎలా ఉంటుంది థియేటర్ లో సిల్వర్ స్క్రీన్ లో చూస్తే. నాకు ఎక్కడ మీరు అన్న మాట చెప్తున్నా చిన్న విషయం, సర్ప్రైజ్ కూడా ఉంది, పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. మీరు ఇప్పుడు అన్నారు కదా, చెప్పరు చెప్పరంట. బిగ్గెస్ట్ సర్ప్రైజా? నాకు ఈమె ఎక్కడ లీక్ చేస్తుందని భయం ఉంది. మీరేమో ఇలా అంటున్నారు, ఏమో ఇలా దూకుతుంది. లేదు లేదు, మీరు అప్పుడు అన్నారు కదా జాన్ 12 ఎలా ఉంటుంది, మీ స్టెప్పులు మెగాస్టార్ గారు వేస్తే ఎలా ఉంటుందని అన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పడం వేరు, లేకపోతే ఇంకెవరో చెప్పడం వేరు. నేను అడుగుతున్నానండి, ఒక జర్నలిస్ట్ మాట్లాడారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. కరెక్ట్. ఎందుకంటే ఎవరినైనా ఒప్పించవచ్చు, కానీ అంత తొందరగా జర్నలిస్ట్ని అయితే ఒప్పించలేం. అందుకనే అనిల్ అన్న ఆయనకి చెప్పారు మీరే సాక్ష్యం అని. అండ్ రెండోది అనిల్ అన్న అంటే అనిల్ రావుపూడి అన్న ఈజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఎంత సక్సెస్ అంటే ఒక్క సినిమా ఫ్లాప్ లేకుండా, టచ్ వుడ్ ఎప్పటికీ కాకూడదు ఆయనకి, ఒక్క సినిమా ఫ్లాప్ కాకుండా స్టిల్ హీ వాజ్ నంబర్ 1 డైరెక్టర్లో ఉన్నారు ఆయన. అంటే అలాంటి పర్సన్ ఒక సభాముఖంగా ఈ సాంగ్ సినిమాలో ఒక మచ్చుతునక అవుతుంది, ఒక మెగా ఫ్యాన్స్కి ట్రీట్ అవుతుంది అని ఆయన చెప్పారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఇంకా నేనేం చెప్తాను, ఒక మెగా అభిమానిగా అనిల్ అన్న చెప్పారు, ఒక మెగా అభిమానిగా నేను చెప్పా. మెగా అభిమానులందరూ రేపు చూస్తారు. సో అగైన్ ఏం కావాలో కడుపు నిండా ఫుల్ మీల్స్, ఫెస్టివల్ వైబ్స్ చక్కగా ఇక్కడ దాకా మెగా అభిమానులకి పండగే మెగా Okay. అభిమానులకి మేము కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఆయన లుక్స్ బయటకు వచ్చిన దగ్గర నుంచి, ఆయన స్వాగ్, ఆయన అప్పటి వింటేజ్ గారు చిరంజీవి గారు, అంటే వింటేజ్ గారు వెంకటేష్ గారు తెలుసు, బట్ వింటేజ్ చిరంజీవి గారిని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ అయింది, బట్ మాస్టర్ కంపోజ్ చేసిన పాట ఎప్పుడు వస్తుందని మేము కూడా అంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అంటారు కదా. ఇంకా మనం ఎట్లాగో నెక్స్ట్ సినిమా తర్వాత కలుసుకుంటాం కాబట్టి తప్పకుండా మంచి సక్సెస్ తో. బేసిక్ గా మా మెగాస్టార్ గారి సాంగ్ షూట్ అయినప్పుడు, మా మెగాస్టార్ గారి సాంగ్ షూట్ అది లైన్ బాగుంది. మా మెగాస్టార్ అంటే ఇట్స్ కొరియోగ్రఫీ వర్డ్స్ రావి, అది నేను చెప్తున్నా. మన తెలుగు రాష్ట్రాల, మన తెలుగు అభిమానుల, మన మెగాస్టార్ గారి సాంగ్ అవుతున్నప్పుడు సెట్ లో ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఏంటంటే, మేము ఆల్రెడీ గిరగిర హిట్ కొట్టి అక్కడికి వెళ్ళాం. సూపర్ అయితే. సో ఎందుకంటే ఈ షూట్ అయిన తర్వాత, టాక్ వచ్చిన తర్వాత, ఫస్ట్ సెట్ లోకి వెళ్ళగానే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అనిల్ రావిపూడి గారు. వెంటనే సందీప్ కంగ్రాట్స్, మంచి టాక్ వచ్చిందయ్యా. ఒక పాజిటివ్ గా మాకు ఒక మంచి ఎర్లీ మార్నింగ్, ఫస్ట్ మేము సెట్ లో ఆ రోజు ఫస్ట్ డే, ఆ రోజు మేము ఎర్లీ మార్నింగ్ లేసి దేవుడికి దండం పెట్టుకొని చాలా హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి వెళ్తూ నా డే ఈరోజు వచ్చింది అని హ్యాపీగా వెళ్తున్న టైంలో సెట్లోకి వెళ్ళగానే అనిల్ రావిపూడి గారు ఒక మంచి పాజిటివ్గా ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. సందీప్, నువ్వు హిట్ కొట్టి ఇక్కడికి వచ్చావయ్యా, ఆల్రెడీ బయట మొత్తం గిరగిర ట్రెండ్ అవుతుంది, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో అనిల్ అన్న చెప్పడం చాలా హ్యాపీ. ఇట్స్ వెరీ పాజిటివ్ పర్సన్, చాలా పాజిటివ్ పర్సన్, వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ చాలా ఫ్యామిలీ పర్సన్. అంటే ఆయన చూడగానే ఎనర్జీ వచ్చేస్తుంది. సాంగ్ లో కూడా ఆయన వైపు తిప్పేసుకుంటారు ఎక్కడున్నా ఎవరినైనా కూడా. అన్నయ్య సూపర్ అసలు. సాంగ్ లో కూడా చాలా చిన్న పాయింట్స్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. చిన్న పాయింట్స్ కానీ ప్రతిదీ కూడా కమింగ్ సూన్. అసలు జ్యోతి వైపే చూస్తున్నారు మాస్టర్స్. కమింగ్ మాస్టర్ నేను ఎక్కడ డివేట్ చేయట్లే, అది ఆగదండి. ఎగ్జైట్మెంట్ చెప్పాను కదా, అది ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. ఆ మెమరీస్ అన్ని కూడా నేను సంక్రాంతి వరకు ఆగాలంటే
పెట్టాలని సంక్రాంతి మాస్టర్ వరకు చెప్పారు. తర్వాత మనం ఒక మంచి ఇంటరాక్షన్ చేద్దాం విత్ ఫెస్టివల్ వైబ్స్ తో. అండ్ ఆ పాట గురించి ఇక నెక్స్ట్ సంక్రాంతి వరకు మాట్లాడుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మంచి గిరగిరా వైబ్ లో వచ్చాము. గిరగిరా వైబ్ లో ఫుల్ హ్యాపీ. ఇప్పుడు వస్తుంటే కూడా దారిలో ఇద్దరు పిల్లలు రీల్స్ చేస్తున్నారు రోడ్ మీద, గిరగిరాకి. చెట్టు కింద నిల్చొని గిరగిరా థియేటర్ లో చేస్తున్నారు, అది గ్రేట్. అది great. ఇప్పుడు అది ట్రెండ్ కదా మాస్టర్. నచ్చంగానే వెంటనే థియేటర్ లో పాట పెట్టి సాంగ్లు చేసేస్తున్నారు. థియేటర్ లో చేయడం ఒక ఎత్తు, థియేటర్ లో లంగావోని వేసుకుని చేయడం ఇంకో ఎత్తు. మీరు సో హ్యాపీ. మొత్తానికి అది ఇంకా వేషధారణ మళ్ళీ మాకు గుర్తు చేశారు. యాక్చువల్లీ మన వేషధారణ అచ్చ తెలుగు అమ్మాయిల వేషధారణ మళ్ళీ చక్కగా ఉన్నారు తీసుకొచ్చారు. అమ్మాయిలు అందరు కూడా ఇన్ఫ్లుయెన్సెస్ లంగావోణీస్. కానీ ఈ మధ్య కాలంలో అవును. ఈ సాంగ్ రీల్ కోసమని వాళ్ళు లంగవోని వేసుకొని చేస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నారు, ముచ్చటగా ఉంది. ముచ్చటగా ఉన్నారు. మన తెలుగింటి ఆడపడుచులు అందరూ చాలా చక్కగా ఉన్నారు. ఓకే.